హలో యాస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఏఎల్పి యొక్క శాలరీ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. కాకపోతే మన ప్రిపరేషన్ అనేది జరగడానికి ఒక్కొక్కరికి ఒక మోటివేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ కొందరికి యూనిఫామ్ జాబ్స్, ఎవరైనా యూనిఫామ్ వేసుకుంటే పోలీస్, ఆర్మీ లైక్ వాళ్ళకి కొంచెం మోటివేషన్ అవుతుంది. ఇంకొందరికి గ్రీన్ పెన్ సిగ్నేచర్ చూస్తే, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చూస్తే కొందరు మోటివేషన్ అవుతారు. ఇంకొందరు శాలరీ, అమౌంట్ ఎక్కువ వచ్చే శాలరీస్ ఉన్న జాబ్స్ వాటి గురించి తెలుసుకుంటే మోటివేషన్ వస్తుంది, చదువుకుంటారు, ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అందుకే ఈ విధంగా నేను ఈరోజు రైల్వే యొక్క ఏఎల్పి శాలరీ స్లిప్ డీటెయిల్స్ అనేది తీసుకొచ్చాను. ఏఎల్పి ఎందుకు తీసుకొచ్చానంటే రైల్వేలో రన్నింగ్ జాబ్స్కి ఎక్కువ శాలరీ వస్తుంది. బేసిక్ పే కాకుండా అదర్ అలవెన్సెస్ అనేది ఎక్కువ వస్తుంది. రన్నింగ్ జాబ్స్ అనగా ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్, అదేవిధంగా గూడ్స్ కార్డ్స్. ఈ రెండు పోస్టులకి శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ నోటిఫికేషన్ ఏఎల్పి ఉంది కాబట్టి ఈరోజు ఆ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, చూడండి, ఇది మా ఫ్రెండ్ యొక్క ఏఎల్పి శాలరీ స్లిప్. కొన్ని కారణాల వల్ల తన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది హైడ్ చేయడం జరిగింది. లైక్ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఎంప్లాయీ ఐడి, ఇలాంటివి అన్నమాట. దాన్ని స్కిప్ చేయండి మీరు. దాన్ని అవాయిడ్ చేయండి. మనకి బేసిక్ అండ్ మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నాయి, చూడండి. మనకి ఫస్ట్ బేసిక్ పే. బేసిక్ పే వచ్చి మనకి 20,500. దాని మీద మనకి మిగిలిన అలవెన్సెస్ అన్నీ కూడా కాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చి మనకి 12,259 రూపాయలు పడింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చి 1,314 రూపాయలు పడింది. కిలోమీటర్ అలవెన్సెస్. ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. చెప్పాను కదా, మనకి రన్నింగ్ జాబ్స్లో అనేది కిలోమీటర్ అలవెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎవరెవరికి? గూడ్స్ కార్డ్కి, అట్ ద సేమ్ టైం ఏఎల్పికి. ఫర్ సపోజ్ వీళ్ళకి ఎంత వస్తుందంటే ప్రతి 100 కిలోమీటర్కి ఆల్మోస్ట్ ఒక 400 వస్తుంది. అట్ ద సేమ్ టైం 160, 100 నుంచి 160కి ఒక రేంజ్ ఉంటుంది. 160 దాటితే కిలోమీటర్స్ అనేది మళ్ళీ 800 వరకు వస్తుంది. అక్కడ మనకి స్లాబ్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ సెల్ అలవెన్స్ వచ్చి మనకి చూడండి, ఇక్కడ కిలోమీటర్ అలవెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 16,168 రూపాయలు వచ్చింది. వెన్ కంపేర్ టు బేసిక్ పే ఓన్లీ మనకి 4,000 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బేసిక్ పేతో ఈక్వల్గా మనకి ఇక్కడ కిలోమీటరేజ్ అలవెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, సెల్ అలవెన్స్ వచ్చి 120 వచ్చింది, 120 రూపీస్. ఓవర్ టైం, మనోడు ఓవర్ టైం కూడా చేసినట్టున్నాడు. 5,046 రూపీస్ అనేది ఓవర్ టైం వచ్చింది. కొన్నిసార్లు మనం ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డెస్టినేషన్ అనేది ఒక్కోసారి మనకి ట్రైన్ అనేది మనం అనుకున్న టైంలో రీచ్ కాకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే మనకి ఇచ్చిన డెస్టినేషన్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఓవర్ టైం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఏఎల్పి అట్ ద సేమ్ టైం గూడ్స్ కార్డ్. నైట్ డ్యూటీ అలవెన్స్. చెప్పాను కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ అదే కారణం మనం చెప్పబోతున్నాం. కొన్ని కారణాల వల్ల ట్రైన్ అనేది లేట్ అవుతుంది. అలాంటప్పుడు నైట్ కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళకి. అది ఎంత అంటే 1,774 రూపాయలు. నేషనల్ హాలిడేస్ అలవెన్స్. మళ్ళీ సేమ్ డే రేపు మార్నింగ్ మనకి హాలిడే ఉన్నప్పుడు మన డెస్టినేషన్ మనం కంప్లీట్ చేయలేదంటే ఆ హాలిడే రోజు కూడా మనం ట్రైన్ అనేది నడపాల్సి ఉంటుంది. అక్కడ మనకి అనుకున్న టైంలో మనం డెస్టినేషన్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎర్నింగ్స్ మాట. బేసిక్ పే, డిఎన్ఎస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కిలోమీటరేజ్ అలవెన్సెస్, సెల్ అలవెన్సెస్, ఓవర్ టైం, నైట్ డ్యూటీ అలవెన్స్, నేషనల్ హాలిడేస్ అలవెన్స్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి గ్రాస్ పే వస్తుంది. గ్రాస్ పే చూడండి, ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 57,565 రూపాయలు. ఇది గ్రాస్ పే. దీంట్లోంచి మనకి కొన్ని డిటెక్షన్స్ అనేవి ఉంటుంది. ఆ డిటెక్షన్స్ ఏంటో చూడండి. రికవరీస్. ఏం చేస్తానంటే మనోడు రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ సి. దాని కింద మనోడు అమౌంట్ అనేది పే చేస్తున్నాడు. ఎంత అంటే 30 రూపాయలు. అట్ ద సేమ్ టైం న్యూ పెన్షన్ స్కీమ్ టైర్ 1. పెన్షన్ అనేది ఖచ్చితంగా అందరూ కట్టుతారు. ఇక్కడ మనోడు ఎంత కడుతున్నాడంటే 3,891 రూపాయలు. ఈ రెండు యాడ్ చేయండి, ఈ రికవరీస్. మనం ఇందాక ఆల్రెడీ ఎర్నింగ్స్ చూసాం మనం. ఆ ఎర్నింగ్ నుంచి
ఈ రికవరీస్ డిటెక్షన్ చేస్తే మనకి వచ్చేది నెట్ పే అంటారు. సో నెట్ పే ఎంత వచ్చిందో చూడండి, మనకి 53,644 రూపాయలు. సో ఇది చాలా ఎక్కువ అమౌంట్. సో ఏఎల్పికి రైల్వేలో ఉన్న జాబ్స్లో ఏఎల్పికి గూడ్స్ గార్డ్కి చాలా ఎక్కువ అమౌంట్ అనేది శాలరీ వస్తుంది. కొంచెం జాబ్ అనేది శాలరీ పరంగా చూసుకుంటే చాలా మంచి జాబ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఈ అమౌంట్ అనేది చూసుకుంటే మనకి చాలా పెద్ద అమౌంటే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఏఎల్పి యొక్క శాలరీ కొంచెం ఎక్కువగా ఉంది కదా. సో మనకి ఒకవేళ జాబ్ వస్తే మనకు కూడా సేమ్ శాలరీ వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకుని ఇంకా బాగా చదువుతారు అనే ఒక చిన్న మోటివేషన్ ఇవ్వడానికి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా వీడియో చివరి వరకు వచ్చేసింది. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏఎల్పి యొక్క ప్రీవియస్ పేపర్స్ కావాలంటే మన ఛానల్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40 పేపర్స్ అనేది నేను పెట్టాను. సో ఇంకా ఎక్కడైనా దొరికితే నేను ఇంకా పెడతాను క్వశ్చన్ పేపర్స్. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి నుంచి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ నోటీస్ వచ్చింది, అందరూ చూశారు. సో నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను ఫుల్ డీటెయిల్స్ తోటి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇది ఎవరికి షేర్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.